సో హాయ్ అండి, నేను మీ అరణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ అరణ్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మార్కెట్ అంటే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు ఎఫ్ఐఎస్ చూస్తే సెల్లింగ్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ అయితే సెల్లింగ్లో ఉంది మార్కెట్. ఇది ఫిబ్రవరి 27. ఓకే, మీరు ఎఫ్ఐఎస్ డేటా చూడొచ్చు. అండ్ ఈరోజు మార్కెట్ డేటా చూడాలి. ఓకే, సో ఇంకా ఈరోజు డేటా అయితే లోడ్ అవ్వలేదు, బట్ మార్చ్ 2 ఈరోజు. సో ఈరోజు కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. డేటా మోస్ట్లీ సెల్లింగ్గా ఉంటుంది, గ్యాప్ డౌన్ మార్కెట్ కాబట్టి. సో డిఎస్ బై చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ పెద్ద పక్కన పెడితే డిఎస్ అయితే బయింగ్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మార్కెట్కి రండి. ఈరోజు మార్కెట్లో నిన్న నేను అంటే ఏం చెప్పాను, మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కన్ఫర్మ్, బట్ ఎక్కడ ఓపెన్ అయ్యింది? ఆర్ 24,800 ఆర్ 24,400 ఇక్కడ కానీ లేదంటే ఇంకా పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలంటే 24,000 ఇక్కడ కానీ. అది డిపెండ్స్ మార్కెట్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ తీసుకుంది అనేది గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయ్యి చూడాలి. బట్ ఈరోజు మార్కెట్ చూస్తే ఓపెన్ అవ్వడం ఎక్కడైంది? ఇక్కడ అయింది 24,700 ఆ రేంజ్. ఓకే, నేను ఇదే లెవెల్ పెట్టాను, అదే లెవెల్ ఉంచాను కూడా. ఓపెన్ అవ్వడం ఇక్కడ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, మళ్ళీ షార్ప్ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది. కాకపోతే ఇక్కడ మీరు 15 మినిట్స్లో కనబడుతున్న మార్కెట్ ఈ లెవెల్లో చాలా ఆలోచించింది. ఇక్కడ మార్కెట్ పైకి వచ్చిందా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పడింది, కానీ మార్కెట్ చాలా ఆలోచించింది. అంటే ఇక్కడ నుంచి షార్ప్ ఫాలో అయిందా, తర్వాత ఇక్కడ చాలాసేపు ఆలోచించింది పైకి వెళ్ళడానికి. మళ్ళీ ఈ లెవెల్ సపోర్ట్ ఇక్కడ చూడండి, ఇది ప్రీవియస్ సపోర్ట్ కదా. ఇక్కడ అందరూ జనాలు ఏం చేస్తారు, బై చేయడానికి ఇక్కడ అప్ సైడ్కి ఎంట్రీ అనుకొని బై చేయడానికి ఆలోచిస్తారు. అంటే మార్కెట్ కిందకి వెళ్తున్నా ఇది అప్ సైడ్ వెళ్తుందేమో, ఇది సపోర్ట్ కదా అని. చూడండి ఏమైంది, ఇక్కడ మార్కెట్ ఫుల్ స్టాప్లెస్ తిని ట్రాప్ చేసి సింగిల్ క్యాండిల్స్లో అప్ సైడ్కి మళ్ళీ మూమెంటం ఇచ్చింది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇంచుమించు ఆ రేంజ్లోనే వచ్చి క్లోజ్ అయింది. సో టుడే మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇంచుమించు అక్కడికి ఒక ఎన్ ప్యాటర్న్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్లోజ్ ఇచ్చింది. సో మనం ఏం చేయొచ్చు, రేపు నుంచి ప్రాపర్గా మళ్ళీ మనం ట్రేడ్ చేయొచ్చు. ఈరోజు నేను మార్కెట్ని అబ్జర్వ్ చేశాను, మార్కెట్ ఎలా తీసుకుంటుంది సిచ్యువేషన్స్ని అని. సో అందుకే ఈరోజు పెద్దగా నేను ఇంట్రాడేలో కూడా అసలు ఏవి ట్రేడ్లు పెద్దగా ప్లాన్ చేయలేదు, నిఫ్టీలో స్పెసిఫిక్గా నిఫ్టీలో. అంతే, మనం రేపటి నుంచి ప్రాపర్గా మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మార్కెట్ ఈ రేంజ్ ఒక సపోర్ట్ తీసుకుంది. ఓకే, ప్రీవియస్ ఈ రేంజ్, ఈ రేంజ్ ఇది దాటి వెళ్తే కింద నేను 24,400 ఇది పెట్టుకుంటున్నాను. అలానే అప్ సైడ్కి లెవెల్స్ మాత్రం ఇది ప్రజెంట్ ఇది ఒక రెసిస్టెన్స్ కింద పెట్టుకుంటున్నాను. ఈ గ్యాప్ ఏదైతే ఉందో, గ్యాప్ ఆల్వేస్ విల్ వర్క్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో దానిపైన ఇంకొకటి ఇది ఈ ప్రీవియస్ డే క్లోజ్ మార్కెట్ పడింది కదా, అంతే, జస్ట్ ఇవే లెవెల్స్. సో రేపు నా వ్యూ చాలా సింపుల్. ఇఫ్ రేపు కూడా మార్కెట్ బాగా వినండి, రేపు కూడా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 24,300 దగ్గర ఆర్ 24,400 దగ్గర ఇక్కడ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం ఏం చేయొద్దు, వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. మార్కెట్ పైకి వెళ్తుందా ఆర్ ఇది బ్రేక్ చేసి కిందకి వెళ్తుందా చూడండి. ఫస్ట్ 5 మినిట్స్ పైకి వెళ్ళి ఎలా వచ్చింది, అట్లా వెళ్ళి ఇట్లా బ్రేక్ అయితే సేమ్ ఈ రోజులానే డౌన్ సైడ్కో ప్లాన్ చేస్తాం. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సిచ్యువేషన్ బట్టి అది గ్యాప్ డౌన్, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయిపోతే మనం ఏం చేయొద్దు, వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. మార్కెట్ అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా చూసి వెయిట్ చేయడం. ఇఫ్ మార్కెట్ ఫ్లాటెడ్ కానీ స్మాల్ గ్యాప్ డౌన్ ఇడి కానీ 24,000 మళ్ళీ చెప్తున్నా, ఈరోజు క్లోజింగ్ ఎక్కడ 24,849 ఇక్కడ అయ్యింది. సో ఫ్లాటెడ్ కానీ స్మాల్ గ్యాప్ డౌన్ అంటే ఈ రేంజ్లోనే దగ్గరలో ఇది. దీని కిందకు వస్తే 24,700 కిందకు వస్తే ఇక్కడ టుడే అంటే రేపటికి, సో ఏమైపోద్ది 4th టుమారో అంటే నిన్నటిది మార్చ్ 2 చూడండి, ఎక్కడ ఎగ్జాక్ట్ 24,600 దగ్గర ఒక లో పెట్టింది. ఇక్కడ షార్ప్ బయింగ్ వచ్చింది. సో నేనేం చేస్తాను, ఫ్లాట్ ఇన్నా స్మాల్ గ్యాప్ నిన్న దీని కింద 24,600 కింద నాకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఐ విల్ ప్లాన్ డౌన్ సైడ్ అండి. మంచి ట్రేడ్ అయ్యిద్ది డౌన్ సైడ్ పక్కా. ఇది మేజర్, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఇంత ఫాల్ అయ్యి ఇక్కడ టర్న్ అయింది కాబట్టి ఈ టర్నింగ్ ఇంపార్టెంట్. సో 24,600 కింద మనం డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. అలాగే 24,400 కింద కూడా, అంటే ఇంక ఫ్లోలో మార్కెట్ కిందకి వెళ్తే డౌనే. ఇఫ్ మార్కెట్ పెద్ద గ్యాప్ ఓపెన్ అయిపోతే వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. ఏం చేస్తుందో చూద్దాం. అది ఒకవేళ ఈ లెవెల్ దగ్గర 24,400 ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయితే వెయిట్ చేయి, అప్ సైడ్ వెళ్తుందా ఆర్ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుందా అనేది మనం చూసి ట్రేడ్ చేసుకుందాం. ఓకే, మార్కెట్ ఒకవేళ 25,000 ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈరోజు తీసుకుందో రౌండ్ లెవెల్ రెసిస్టెన్స్
దీని పైకి ఫ్లాట్ ఇన్న స్మాల్ గ్యాప్ అప్ ఇడి పైకి వెళ్ళినా 25,000 పైన స్మాల్ ట్రేడ్ మాత్రమే ప్లాన్ చేస్తా. ఏం ప్లాన్ చేస్తా అప్ సైడ్కి. ఇప్పుడు మనం ఇప్పుడున్న కండిషన్లో గ్లోబల్లో జరుగుతున్న సినారియోస్లో మనం అప్ సైడ్కి ట్రేడ్లు ప్లాన్ చేస్తే వెరీ స్మాల్ పాయింట్స్, స్మాల్ ట్రేడ్లు మాత్రమే. ఎప్పుడు సడన్గా రివర్స్ అయింది అనుకో, ఎప్పుడు సెల్లింగ్ అనేది స్పీడ్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మైండ్లో, సెల్లింగ్ విల్ ఆల్వేస్ స్పీడ్. సింగిల్ రెడ్ క్యాండిల్, ఒక సింగిల్ క్యాండిల్ మొత్తం తినేస్తుంది. అందుకు అప్ సైడ్కి స్మాల్ ట్రేడ్లే ప్లాన్ చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అప్ సైడ్. సో 25,000 పైన స్మాల్ ట్రేడే, 25,200 పైన కూడా స్మాల్ ట్రేడే. ఈ రెండు నా స్మాల్ ట్రేడ్ లెవెల్స్. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే మన సెన్సెక్స్ కూడా మీరు చూడండి 1 hour 45 minutesలో. సో 4 hours కూడా సెన్సెక్స్ అయితే మంచి గ్యాప్ ఇడింది ఈరోజు. ఇడింది కానీ మంచి స్ట్రెంత్తో పైకి కూడా పుల్ బ్యాక్ అయింది మంచిగా. సో ఇది ఫస్ట్ సపోర్ట్ సెన్సెక్స్కి. ఓకే. ఒకవేళ మార్కెట్ నిజంగా అక్కడ నుంచి ఇంకా పడాలి అనుకుంటే ఎక్కడి వరకు పడవచ్చు, ఇది కూడా క్రాస్ అయ్యి వెళ్తే నెక్స్ట్ వచ్చేది ఇంత లెవెల్, చాలా పెద్ద లెవెల్ ఉంది సెన్సెక్స్కి. ఓకే. రెసిస్టెన్స్ మాత్రం మీరు చూస్తే అప్ సైడ్కి ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఈ లెవెల్, దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్. పైన ఇంకొకటి ఇది. ఓకే. సో ఇవి లెవెల్స్ 15 minutes టైం ఫ్రేమ్లో చూడండి. ఇక డన్. ఓకే. సో మీరు ఇక్కడ చూస్తే 15 minutes టైం ఫ్రేమ్లో 78,800 ఇది సపోర్ట్. మార్కెట్ చూడండి ఎంత షార్ప్ క్యాండిల్ పెట్టిందో. చాలా అంటే చెప్తున్నా, అన్నెసెసరీ గ్యాప్ డౌన్ కానీ అన్నెసెసరీ గ్యాప్ అప్ అయిపోతే రివర్స్ అంటే సేమ్ లెవెల్ దగ్గర మార్కెట్ రావడానికి చూస్తుంది. ఓపెన్ మార్కెట్ బౌన్స్ అయ్యింది. ఓకే. ఏం ప్యాటర్న్లో క్లోజ్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. 80,000 ఈజ్ అ రౌండ్ లెవెల్. సో ఇక్కడ వచ్చి కరెక్ట్గా మార్కెట్ క్లోజ్ ఇచ్చింది. అలాగే కింద 78,800, ఆ కింద 76,800. ఓకే. ఈ పైన చూస్తే 81,200 పాయింట్ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. 80,000 రౌండ్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. నా పాయింట్ మార్కెట్ ఫ్లాట్ ఇన్నా, స్మాల్ గ్యాప్ డౌన్ నిన్నా, మార్కెట్ కానీ కిందకు వస్తే నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. బట్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది అండ్ ఇక్కడ కూడా 78,800 దగ్గర కూడా ఒక సపోర్ట్ ఉంది. సో నాకు బెటర్ 78,800 కింద ఒక 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే బెటర్. ఇక్కడ మరి మంచి బెటర్. ఎందుకంటే ఎంత షార్ప్ బయింగ్ వచ్చింది చూసారు కదా, అది పోద్ది, ఆ బయింగ్ ఇరిగిపోద్ది. ఎక్కడ 78,800 కింద మాత్రమే. అలాగే 76,800 కింద కూడా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే. సేమ్ ఫ్లాట్ ఇన్నా, స్మాల్ గ్యాప్ డౌన్ ఫ్లాట్ ఆర్ స్మాల్ గ్యాప్ డౌన్ ఇడి మార్కెట్ కిందకు వస్తే ఈ లెవెల్ కింద మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇఫ్ మార్కెట్ 80 ఇప్పుడు ప్రజెంట్ 80,000 దగ్గర ఉంది, అక్కడ నుంచి మార్కెట్ ఎక్కడో 77,200 దగ్గర లేదా 78,400 దగ్గర ఇక్కడ ఎక్కడో ఓపెన్ అయింది అనుకో గ్యాప్ డౌన్, దెన్ వెయిట్. ఎందుకంటే ఆల్రెడీ మన లెవెల్స్ బ్రేక్ అయ్యి కింద ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయింది అనుకో, వెయిట్ చేయండి. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కింద పడుతుందా లేదా ఇమ్మీడియట్గా మళ్ళీ ఈ లోపలికి వచ్చిందా, అంటే రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి ఇమ్మీడియట్గా లోపలికి వచ్చిందా అనేది మనం చూడాలి. సో అప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఓకే, డన్. ఇఫ్ ఇన్ కేస్ ఫ్లాట్ మార్కెట్ పైకి వెళ్తే 81,200 పైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఓకే, ఫ్లాట్ ఆర్ స్మాల్ గ్యాప్ అప్ వెళ్ళినా అప్ సైడ్కి దీనిపైన నేను ప్లాన్ చేస్తాను. లేదంటే లేదు, అప్ సైడ్కి వదిలేస్తాను, సెన్సెక్స్ వదిలేస్తాను. బట్ మేజర్ అన్ని లెవెల్స్ ఇక్కడ డౌన్ ఇవన్నీ డౌన్ సైడ్ లెవెల్స్. ఓకే, మార్కెట్ ఉన్న కండిషన్కి మనం డౌన్ సైడ్ లెవెల్స్ పట్టుకుని కూర్చుందాం. ఓకేనా, అది. అండ్ నెక్స్ట్ చాలామంది ప్రజెంట్ మాకు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ప్రజెంట్ మీరు చూడొచ్చు మార్నింగ్ బిట్ కాయిన్ కాల్ ఆప్షన్ సైడ్ ఒకసారి ట్రేడ్ తీసుకున్నాం. ఇండియన్ మార్కెట్ కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉందని కూడా చెప్పాను. బిట్ కాయిన్ ప్రజెంట్ ఏమవుతుందో చూపిస్తాను రండి. బిట్ కాయిన్ 1 hour టైం ఫ్రేమ్లో నేను లెవెల్స్ మార్క్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. నా లెవెల్స్ నేను పెట్టుకొని ఉంచుకుంటాను. ఇది సపోర్ట్ లెవెల్. పైన రెసిస్టెన్స్కి ఏమో ఈ లెవెల్ వచ్చి ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్ ఉంది బిట్ కాయిన్కి. ఓకే, ఈ లెవెల్లో రెసిస్టెన్స్, ఆ పైన ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్. ఓకే, ఇవి ఓవరాల్ ప్రజెంట్ ఉన్న రెసిస్టెన్స్లు. పాయింట్ ఏంటి, నా ఎంట్రీ ఎక్కడ పడింది మార్నింగ్ 7:30 ఈ క్యాండిల్, 7:30, 6:30, 7:30, 8:30 ఈ క్యాండిల్ 8:30, 9:30కి అట్లా ఎంట్రీ పడింది. అంటే ఈ పైన ఎందుకు పడింది, ఇది ఆల్రెడీ సపోర్ట్ తీసుకొని వస్తుంది కదా. సో ఈ రెసిస్టెన్స్ అంత వాల్యూ చేయకపోతే ఈ రెసిస్టెన్స్ దగ్గర కానీ లేదా ఓవరాల్గా
ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది పైనుంచి. ఇగో ఇక్కడ చూడండి, బిగ్ ట్రెండ్ లైన్ ఇలా ఇలా మీరు చూస్తే ఇగో బిగ్ ట్రెండ్. సో ట్రెండ్ లైన్ దగ్గరికైనా వెళ్తుంది, లేదా ఈ రెసిస్టెన్స్ దగ్గరికైనా వెళ్తుంది అని తీసుకున్నా. ప్రజెంట్ ఏమైంది, మార్కెట్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడికి ఉంది. ప్రజెంట్ $19 దగ్గర లాస్లో ఉంది. ఇట్స్ ఓకే, నాకు ప్రాబ్లం లేదు. నేను రేపు వరకు ఎక్స్పైరీ కదా, రేపు వరకు హోల్డ్ చేస్తే. పాయింట్ ఇప్పుడు సింపుల్, దీని కింద నాకు 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అనుకో, ఏ లెవెల్ 65,200 కింద నాకు 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే 2 లాట్స్ అంటే డబల్ క్వాంటిటీతో డౌన్ సైడ్కి వెళ్ళిపోతా. పుట్ ఆప్షన్ బై చేస్తా ఇమ్మీడియట్గా ఇప్పుడే. ఒకవేళ ఇప్పుడు నైట్ లోపల ఇది క్లోజింగ్ వస్తే, రావట్లేదు అనుకో, ఇది పైకి వెళ్ళింది అనుకో, హ్యాపీ, నేను పట్టుకొని కూర్చుంటాను, నాకు ఇబ్బందే లేదు. రేపు మార్నింగ్ కల్లా నా టార్గెట్ హిట్ అయింది, లేదా కాస్ట్లో ఎగ్జిట్ అవుతా. ఓకే, సో ప్రజెంట్ అయితే బిట్ కాయిన్ రేట్ ఒకటే రన్ అవుతుంది. అండ్ ఇండియన్ మార్కెట్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, ఫాల్ అయితే అప్ సైడ్ వెళ్దాం అన్నట్టుంది. నేను ఇండియన్ మార్కెట్లో ఈరోజు పెద్దగా ట్రేడ్ చేయలేదండి. ఓకే, సో అందుకు నేను అప్డేట్ కూడా ఇవ్వలేదు. నేను చేస్తే డెఫినెట్గా ఇచ్చేవాడిని. చాలామంది ఇది కూడా అడుగుతున్నారు, సిఎంటీ కాపీ మై ట్రేడ్ గ్రూప్లో ఓన్లీ బిట్ కాయిన్ కాదు, బిట్ కాయిన్ కాదండి, ఇండియన్ మార్కెట్ కూడా ఇస్తా. ఇఫ్ ఇండియన్ మార్కెట్లో బాగాలేదు, నాకేం బాగా అనిపించట్లేదు అనుకో, నేను ఎలా ట్రేడ్ చేస్తాను, అంటే నాకు ప్రాపర్గా అనిపించలేదు, మార్కెట్ స్పైక్ అవుతుందేమో, వాలటైల్ అవుతుందేమో, లేదా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉందేమో, ఎటెల్లాలో ఫిక్స్ అవ్వట్లేదు అన్నప్పుడు నేను చేయను. నాకు కొద్దిగా తేడాగా అనిపించిన మార్కెట్ నేను చేయనండి, సింపుల్. నాకు బాగా అనిపిస్తేనే నేను ట్రేడ్లో కూర్చుంటా, లేదు కొద్దిగా ఇంత ప్రీమియమ్స్ బాగాలేకపోయినా, మార్కెట్ తేడాకుండా నేనైతే చేయను. అది నేను గ్రూప్లో కూడా నేను ట్రేడ్ అప్డేట్ ఇవ్వను. నేను ఏది ఇస్తాను చూడండి, మార్నింగ్ బిట్కాయిన్ ఇచ్చాను, చెప్తాను ఇండియన్ మార్కెట్ కొద్దిగా ఫాలో అవ్వాలా, పైకి వెళ్ళాలి, అప్ సైడ్ వెళ్ళాలని తేడాగా ఉంది, అందుకు నేను చేస్తే నేను ఇస్తాను, చేయకపోతే నేను ఎక్కడ ఇస్తాను చెప్పండి. ట్రేడ్ చేస్తే నేను పోస్ట్ చేస్తాను ఆ ట్రేడ్, లేకపోతే లేదు. సో సిఎంటీ గ్రూప్లో ఇండియన్ మార్కెట్ అండ్ క్రిప్టో మార్కెట్ రెండు పోస్ట్ అవుతాయి. ఎవరైతే డెల్టా ఎక్స్చేంజ్ నా రెఫరల్ త్రూ ఓపెన్ చేసుకోకుండా మీరు వేరే ఇంకెవరిదైనా ఓపెన్ చేసుకొని స్టిల్ మీరు బీటీసీ ట్రేడ్లు కావాలి అంటే సిఎంటీ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. కాపీ మై ట్రేడ్ గ్రూప్ ఎక్కడ ఉంటుంది అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, ఇది ఓపెన్ చేస్తే ఇగో సిఎంటీ గ్రూప్. ఓకే, ఇది డెల్టా ఎక్స్చేంజ్. నెక్స్ట్ మన ఫెబ్ నుంచి మార్చ్, ప్రజెంట్ ఇప్పుడు మార్చ్ కదా, ఏప్రిల్ 3rd నుంచి బ్యాచ్ మొదలవుతుందండి, అడ్వాన్స్ లెవెల్ హెడ్జింగ్ బ్యాచ్. ఓకే, సో మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను, ప్రజెంట్ ఉన్న ఫెబ్ బ్యాచ్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది ఏంటని. సో మీకు ఏప్రిల్ 3rd నుంచి బ్యాచ్ అడ్వాన్స్ హెడ్జింగ్ బ్యాచ్ అయితే మొదలైద్ది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే రిజిస్ట్రేషన్స్ ఇప్పుడే ఉన్నాయి, ఎక్కువ మందిని తీసుకున్నాను నేను ఎప్పుడు బ్యాచ్కి ఒక 10 మెంబర్స్, 5 మెంబర్స్, 6 మెంబర్స్ ఇట్లా తీసుకుంటా. మరి 20 మంది, 30 మంది, 40 మంది బ్యాచ్ అనుకోండి, అది బాగోదు, కంగాలుగా ఉంటుంది, వినరు పెట్టరు, అంటే నాకు కంఫర్టబుల్ ఉంటుంది. 10 మంది అనుకో, సింపుల్, బెటర్, ఈజీగా ఉంటుంది. సో 10 మంది, 6, 7 మాత్రమే తీసుకుంటాను నేను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే మాత్రం 700, ఓకే, 700-145-6759 ఇది నా వాట్సాప్ నెంబరు. దీనికి ఏప్రిల్ బ్యాచ్ అని మీరు మెసేజ్ చేయండి. ఏం చేస్తారు, ఏప్రిల్ బ్యాచ్, ఏపీఆర్ అని చెప్పి ఏప్రిల్ హెడ్జింగ్ బ్యాచ్ అని మీరు మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ పెడతాను, మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. ఓకే, ఏప్రిల్ 3rd నుంచి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ 3rd నుంచి బ్యాచ్ మొదలైంది. ఇప్పుడు మార్చ్ బ్యాచ్కి లైవ్ ఉంది, ఈ మంత్ అయిపోతే ఏప్రిల్ 3rd నుంచి మీకు ఆ బ్యాచ్ మొదలైంది. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు వీడియో చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.